శైలజ ఇది మంచి కార్యక్రమం. ఇది పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రి గారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెడుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కూడా అధికారులు కూడా చక్కగా పనిచేయాలి. అదేవిధంగా నియోజకవర్గాన్ని చూస్తే పెన్షన్లో 7,000 ఇంటికి కూడా జరిగింది. మొదటి విడత 3,500, రెండో విడత 3,500 ఇంటికి కూడా జరిగింది. దీంట్లో 2,000 పైన ఇచ్చినామని చెప్పి అధికారులు ఇస్తున్నారు. అయితే దీంట్లో ఆడేవారు కలెక్టర్ గారు మేము కూడా మాట్లాడి చెప్తాం. ఏదైతే సర్టిఫికేట్ ఉన్నారో మొన్ననే రెవెన్యూ మినిస్టర్ గారు కూడా మరి ఏదో జిల్లాలో కూడా పోయి చెప్పడం కూడా జరిగింది. మరి అధికారులు అందరూ కూడా ప్రజలకు ఏదైతే ఇల్లు ఇస్తున్నామో మరి దాన్ని తప్పకుండా అందరూ కూడా చొరవ తీసుకొని ఆ ఇళ్ళ నుంచి కట్టించే బాధ్యత తీసుకోవాలి. అయితే దాని చిన్న చిన్న పొరపాటు ఉన్నాయి, అది లేదు ఇది లేదని చెప్పేసి మీరు అధికారులు ఇబ్బంది పెడితే బాగుండదు. మరి ఏదైతే ఏమైతే పట్టాలు ఉన్నాయో మరి గతంలో కూడా పట్టాలు ఉన్నా కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చాలా జరిగింది. మరి నేను కూడా మరి పట్టాలు కానీ ఎవరికైతే పేదలు ఉన్నారో దీనికి పార్టీలకు అతీతంగా మరి ఏ పార్టీలో కూడా పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా మీరు అర్థం చేసుకొని తప్పకుండా పేదవాళ్ళకు ఇల్లు కట్టించే బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా మరి రేషన్ కార్డు కూడా మరి పెద్ద రైతులు ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా కూడా ఎవరైతే పేదవాళ్ళ రేషన్ కార్డు రాకుండా కూడా మీరు అప్లికేషన్ పెట్టుకొని అవి కూడా తప్పకుండా ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా మరి ఏదైతే సంక్షేమ పథకాలు మరి పేదవాళ్ళకి ఇవ్వవలసిందో వాటిని తప్పకుండా ఇచ్చే బాధ్యత అధికారులతో కూడా తీసుకోవాలి. ఇప్పుడు అభివృద్ధి పరంగా కూడా పెద్ద ఎత్తున ఈ మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల విషయంలో కానీ మరి విద్యుత్ విషయంలో కానీ పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ముందు పోవడం జరుగుతున్నది. ఈ మేడ్చల్ నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. మరి దీనంతా కూడా మరి పట్టణ ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో నిలబడడం జరిగింది. మరి ఎక్కువ నిధులు కావాల్సినది. మరి దీని విషయంలో ఇప్పుడే సుధీర్ గారు చెప్తున్నారు. మరి ఈ పట్టణ ప్రాంతాల విధంగా చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా నిధులు కావాలని చెప్పేసి ఇన్ఛార్జ్ చెప్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారికి తీసుకుపోయి మరి నిధుల విషయంలో కానీ మరి అభివృద్ధి విధంగా తప్పకుండా మామూలు కూడా చేస్తామని చెప్పుకుంటూ మరి కొంచెం లేట్ అయింది, ఎవరు కూడా ఇబ్బందులు అనకుండా మరి ఏదైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అభివృద్ధి పరంగా కూడా ప్రజలు రోజు విధంగా చేయవలసిన బాధ్యత మా మీద ఉంటుంది. మీరు అడిగిన అనుకున్న చేయవలసిన బాధ్యత ఉన్నది. మరి అధికారులు కూడా బాధ్యత ఉంది కాబట్టి ఇళ్ల విషయంలో కానీ పెన్షన్ల విషయంలో కానీ రేషన్ కార్డు విషయంలో కానీ దీంతో సంక్షేమ పథకాలు ఇచ్చే విధంగా తప్పకుండా అధికారులు పనిచేయాలి. దాంతో పాటు అభివృద్ధి పరంగా కూడా మరి నియోజకవర్గంలో మరి ఏ అవకాశం వచ్చినా నిధులు ఎక్కువ తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని ముందు తీసుకుపోతామని చెప్పుకుంటూ ఈ అవకాశం చాలా నమస్కారం చెప్పుకుంటూ